చూడు ఓకే. ఆది కాండము 18వ అధ్యాయం 23వ వచనం ప్రారంభం. అక్కడ నుంచి దయచేసి ఒకరు గట్టిగా బిగ్గరగా చదవండి. ఆది కాండము 18వ అధ్యాయము 23వ. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ ఏ 10 మంది నీతిమంతులు ఉండిన దానిలోనున్న ఏ 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చెయ్యక కాయవా? ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, మీ యొక్క నామానికి వందనం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా తప్పులు పాపాలు క్షమించండి. మీకు భయంకరంగా ఆయన మా జీవితాలను నాకు సాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ యోగ తెలియని నన్ను ప్రేమించిన రక్షించినారు. మీ శిలువ రక్తంలో కడిగి నన్ను వాడుకున్నామని వేడుకుంటున్నాం. మీకు భయంకరంగా ఈ కూడిక ఉండడానికి సాయం చేయమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇక్కడ అబ్రాహాము యెహోవా దేవునితో మాట్లాడడం చూస్తాం. దానికి ముందు శారా అబ్రాహాము వారికి విందు చేయడం జరుగుతుంది. 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వస్తాడు. అక్కడ వాళ్ళు ముగ్గురుగా కనబడతారు. తర్వాత ఆయన మంచి విందు ఏర్పాటు చేస్తాడు. మంచి విందు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణమై సోదమకు వెళ్ళే క్రమంలో అబ్రహాము యెహోవా దేవునితో మాట్లాడతాడు. దానికంటే ముందు దేవుడు కూడా అబ్రహాంతో ఒక మాట చెప్తాడు అనమాట. ఏమంటాడంటే, నేను ఏదైనా ఒక కార్యం చేయాలంటే అబ్రహాముకు మరుగు చేస్తానని అంటూ, నేను సొదొమను నాశనం చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాను అంటే, అప్పుడు అబ్రహాము ఆ వచనాల గురించి అక్కడ మాట్లాడతాడు యెహోవా దేవునితో. ఇప్పుడు ఒక 50 మంది నీతిమంతులుగా నా పట్టణం ఉంటే కాపాడుతావనంటే, ఓఎస్ 50 మంది ఉంటే నేను ఎందుకు కాపాడను? ఆ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటాడు. మళ్ళీ అబ్రహాము ఎందుకో మనసులో మాట ఏం చెప్తాడంటే, ఒకవేళ 45 మంది 50 మంది కంటే 5 మంది తక్కువైతే 45 మంది ఉంటే కాపాడుతావా అని అంటాడు. దేవుడు దానికి కూడా నేను కాపాడుతానా అంటాడు. మళ్ళీ అక్కడి నుంచి 40కి వస్తాడు అబ్రాహాం. 40 మంది ఉంటే కాపాడుతావా అంటాడు. 40 మంది ఉన్నా కాపాడుతాను అంటాడు. మళ్ళీ అక్కడి నుంచి 30కి వస్తాడు. 30 మంది ఉంటే కూడా కాపాడుతావా అంటాడు. 30 మంది ఉన్నా కానీ కాపాడుతాను అంటాడు. మళ్ళీ అక్కడి నుంచి 10 మంది ఉన్నా కాపాడుతావా అంటాడు. అంటే అబ్రహాముకు అక్కడ నీతిమంతులు లేరు అనే విషయం స్పష్టంగా తెలుసు. కాకపోతే ఆయన ఇంటెన్షన్ అంతా ఏంటంటే, అక్కడ లోతు అనేటటువంటి నీతిమంతుడు బ్రతికి ఉన్నాడు. తమ్ముని కొడుకు అక్కడ నివసిస్తున్నాడు. అతన్ని గురించినటువంటి వార్త మనసులో ఉంది. అతను కూడా నశించిపోతాడు, చచ్చిపోతాడు అనే ఆలోచనతో అది దేవునికి ఏమి చెప్పడం లేదు. కానీ దేవుడు అన్ని ఎరిగినవాడు. దేవుని చిత్తము అబ్రాహాముకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను సొదొమను గొమొర్రాను నాశనం చేయడానికి ఇక్కడ వెళ్తున్నానని క్లియర్ గా చెప్తూ వెళ్తున్నప్పుడు, ఖచ్చితంగా నీతిమంతుడైనటువంటి లోతు కూడా నశించిపోతాడు అనే విషయం అబ్రహాంకు తెలుసు. కాబట్టి నీతిమంతులు ఉంటే కాపాడతావా అని దేవుడిని గోజాడుతున్నాడు అనమాట. అంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు 20 మంది ఉంటే కాపాడతావంటే 20 మంది ఉన్నా కానీ కాపాడతానంటాడు. మళ్ళీ 20 నుంచి మళ్ళీ ఆయనకు సందేహం, 10 మంది అన్న ఉంటే కూడా కాపాడతావంటే 10 మంది ఉన్నా కాపాడతాను అబ్రాహాం, నీకెందుకు అంత సందేహము అని అంటాడు. అంటే దేవుని దగ్గర ఆయన చూడండి, ఆ ప్రజల గురించి కూడా ఆయనకు కన్సర్న్ ఉంది. ఆ యొక్క సొమొర సొదొమ గొమొర్రా పట్టణాల ప్రజల గురించి కన్సర్న్ ఉంది. ఆ నీతిమంతుడైనటువంటి లోతు గురించి కూడా కన్సర్న్ ఉంది. కాబట్టే వాళ్ళను కాపాడాలి, ఆ పట్టణానికి కాపాడాలి, లోతును కాపాడాలన్నటువంటి విషయంలో అబ్రాహాం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన దగ్గర ఆయన ఆ మనవి దేవుడు ఆలకిస్తూనే ఉన్నాడు. నేను కాపాడుతాను, నేను కాపాడుతాను. అసలు ఆయనకు నో అని చెప్పినటువంటి సందర్భమే లేదు అబ్రహాంకు. ఖచ్చితంగా 10 మంది ఉంటే కూడా కాపాడుతావా అంటే ఖచ్చితంగా కాపాడుతానంటాడు. కానీ ఆ సొదొమ గొమొర్రాలో 10 మంది మనుషులు కూడా నీతిమంతులు లేకపోయేసరికి ఆ పట్టణాన్ని దేవుడు సర్వనాశనం చేయాలని నిశ్చయించాడనే విషయము అబ్రాహాం తెలుస్తుంది. అబ్రాహాము ఇంకా ఏం మాట్లాడలేడు దేవుని దగ్గర. 10 మంది కూడా లేరనే విషయం కూడా అబ్రాహాంకు తెలుసు.
దేవునికి ఇంకా స్పష్టంగా తెలుసు. కానీ దేవుడు ఒక మాట అంటాడు, ఈ పట్టణం యొక్క మొర నా సన్నిధికి చేరుకున్నది. దెన్ ద లార్డ్ 20లో అంటాడు, 18:20లో ఏమంటాడంటే, దెన్ ద లార్డ్ సెడ్, బికాస్ ద అవుట్ క్రై అగెనెస్ట్ ద సొదోమ్ అండ్ గొమొర్రా ఈస్ గ్రేట్ అండ్ దేర్ సిన్ ఈస్ వెరీ గ్రేవ్ అంటాడు. అంటే ఆ పట్టణం యొక్క మొర అంట దేవుని సన్నిధికి చేరుకున్నదంట. మరి ఎవరు మొరపెట్టారు? నేను అనుకున్నాను లోతు మొరపెట్టినాడేమో, ఇంత పాపం చేస్తుంటారు కదా, వాళ్ళని చూసి బాగు చేయి ప్రభు అని మొరపెట్టాడేమో అని అనుకున్నాను. కానీ ఆ బైబిల్ గ్రంథంలో ఎవరు మొరపెట్టారు అనేటటువంటి విషయాన్ని గ్రంథస్థం చేయలేదు. కానీ ప్రజలు ఉంటారు కదా, బాధింపబడినటువంటి ప్రజలు, ఘోరమైనటువంటి ఆ పట్టణం, వ్యభిచార పట్టణం, ఘోరమైనటువంటి నీచమైనటువంటి పద్ధతిలో కొనసాగుతున్నటువంటి ఆ పట్టణాన్ని దేవుడు ప్రేమించి కరుణించాలనే ప్రయత్నం చేస్తా ఉంటే ఎవరు కూడా కనపడలేదనే విషయాన్ని అబ్రాహాముకు దేవునికి ఇద్దరికి తెలిస్తే లోతునన్నా కాపాడుకోవాలా, కనీసం లాస్ట్‌కు చిట్ట చివరిగానే మనసు ఎవరిలో ఉంది? అబ్రాహాంలో ఉంది. దేవునికి కూడా తెలుసు, ఈయన కుమారుడు అక్కడ ఉన్నాడు, ఈళ్ళ తమ్ముని కొడుకు లోతు అక్కడ నివసిస్తున్నాడు. అతని గురించి గూడా ఇతనికి ఏముంది? కన్సర్న్ కలిగి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మన కోసమే, మన కోసం తక్కువ ప్రార్థన జేసుకోవాలా? ఇతరుల కోసము, మన దేశం కోసం, మన సమాజం కోసం, మన బంధువుల కోసం ఎక్కువ ప్రార్థన జేసుకోవాలి. అన్నీ మన కోసం 10 పాయింట్లు ప్రార్థన జేసి, ఇతరుల కోసం 2 పాయింట్లు ప్రార్థన చేసామనుకో, దాని వలన దేవుడు వింటాడు గానీ, అది గొప్ప విషయం కాదండి. దేవుని బిడ్డలైనటువంటి మనము దేశము, ప్రజలు, సమాజము, సంఘము వీటి కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాల. దేవుడు తన చిత్తాన్ని అబ్రాహాముకు చాలా స్పష్టంగా తెలియజేశాడు. నేను సొదొమ, గొమొర్రాలను నాశనం చేస్తాను అనే విషయాన్ని, ఆయన చిత్తాన్ని అబ్రాహాముకు తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మార్గం నాకు చెప్పాలా, దేవుడు నాకు కనబడి చెప్పాలా అని అనుకుంటే కుదరదు గానీ, ఆయన వ్యక్తుల ద్వారా, వాక్యం ద్వారా, సమాజం ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆ! సృష్టి ద్వారా ఆయన చిత్తాన్ని స్పష్టంగా మన సన్నిధికి చేరవేస్తాడు. ఆ చిత్తాన్ని మనము ఎరుకలోనికి తీసుకొని, అంటే గ్రహించి, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో ముందుకు సాగిపోవాలి. అప్పుడు మనం ఇతరుల పట్ల మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు. అబ్రాహాము సొదొమ, గొమొర్రాల గురించి ప్రార్థన చేశాడు. వింటూ ఉన్నాడు. వారి మీద కన్సర్న్, భారం ఉంది. దేవుని యొక్క దయ గూడా ఉంది. కానీ ఎవరైనా నీతిమంతులున్నారో ఏమో అని చూస్తే, దేవునికి కనపడినటువంటి నీతిమంతులెవరు? నీతిమంతుడైనటువంటి లోతు మాత్రమే. పిల్లలు గాదు, భార్య గూడా గాదు, అల్లుళ్ళు గాదు. వారి కుమార్తెలకు ఆయన ఏం జేశాడు? ప్రదానం గూడా జేసుకున్నాడు గానీ పెళ్లి కాలేదు. వాళ్ళను దేవుడు ఏమంటాడంటే, ఆ లోతును బయటికి తీసుకొని రావాలని వాళ్ళు గూడా, లోతు గూడా అబ్రాహాం ఏ విధంగా అయితే విందు జేసి వారిని సంతృప్తి చేయించాడో, లోతు గూడా వారిని చాలా చక్కటి విందు జేసి, చక్కగా వాళ్ళని ఆదరించి, మార్నింగ్ ఎళ్ళిపోదురు, రెస్ట్ తీసుకోండి, సెద తీర్చుకోండి అని వారిని ప్రేమించి, వారి భోజనాలు పెట్టి వాళ్ళని ఆదరిస్తే, వీళ్ళేం జేశారు? ఆ సొదొమ, గొమొర్రా పట్టణస్థులు, మీ ఇంటికొచ్చినటువంటి గెస్ట్‌లను మాకు అప్పగిస్తే, మేము వారితో వ్యభిచరించాలని పిన్నలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ వచ్చారంట. అంటే ఎంత ఘోరమైనటువంటి పట్టణంగా మనకు కనపడతా ఉందో చూడండి. దేవుడే దిగి భూమి మీదకొచ్చి ఆ పట్టణాన్ని దర్శిస్తే, నిజమే ఈ పట్టణంలో ఉన్నటువంటి నశించిపోయే ఆత్మలుంటారు గదా, అన్యాయంగా బలాత్కారం చేయబడే అమ్మాయిలు, అన్యాయంగా చంపబడుతున్నటువంటి చిన్న బిడ్డలు, అన్యాయంగా మోసపోతున్నటువంటి ప్రజల యొక్క మొర దేవుని సన్నిధికి వినబడింది. దేవుని సన్నిధికి చేరింది గాబట్టే, దేవాది దేవుడైనటువంటి ఆయన భూమి మీదకొచ్చి నడుస్తా ఉన్నాడు. పట్టణాన్ని దర్శిస్తే నీతిమంతుడు ఒక్కడు కనపడినాడు. అప్పుడు ఆయనను చూసి, "అయ్యా! నీకు కలిగినటువంటి బంధువులు ఎవరన్నా ఉంటే వారినందరిని తీసుకొని బయటికెళ్ళిపోండి. మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము" అని చాలా స్పష్టంగా తెలియజేశారు లోతుకు. "ఇదిగో ఈ పట్టణాన్ని మేము నశింపజేయడానికొచ్చాము" అని చెప్తే, లోతు దాన్ని, "ఇదిగో నీకు పర్వతాన్ని చూపిస్తా ఉన్నాము. ఆ పర్వతానికి వెళ్ళిపో" అని వారు
ఆ సందేశాన్ని ఆయనకిస్తే, ఆయన ఆ పర్వతానికి వెళ్ళే లోపల నాకు ఇబ్బంది అయితది, పోలేనేమో, చచ్చిపోతానేమో అనుకోని, ఇదిగో పక్కన ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి పోవడానికి, ఆ గ్రామానికి చిన్నదే, నేను వెళ్తానని చెప్తే, సరే ఆ పట్టణానికి వెళ్ళిపోని వాళ్ళ భార్యను, కూతుర్లను లోతును వాళ్ళేమి చేతులతో పట్టుకొని బయటికి తీసుకొని వెళ్లారు. వెళ్తూ ఉన్నారు. ఆ పట్టణానికి పోకముందే లోతు భార్య ఏం చేసింది? వెన్ను చూసింది. వెనక్కి తిరిగి చూడడంతోనే దేవుని శాపం ఆమె మీద వచ్చేసి, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోతు కుమార్తెలు మాత్రం రక్షించబడ్డారు ఆ ఉగ్రత నుంచి. అంటే మనం ప్రార్థన చేయడానికి వచ్చాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని మాటలను మనము ఏం చేసుకోవాలా? మదిలో ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని చిత్తం ఆయన ఏం చేయాలో, ఏం చేయకూడదనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దాన్ని చేస్తే చాలు. ప్రార్థన మన జీవితాల్లో వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సమాజంగాను ఎప్పుడు కలిగి ఉంటే మనము సంతోషంగా, ఆనందంగా, విశ్వాసములో స్థిరంగా ఉంటాం. విశ్వాసములో స్థిరంగా ఉండాలంటే వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, సంఘానికి అంటుకట్టబడి జీవించాలి. ఇలాంటి క్రమం కలిగినటువంటి జీవితంలో ఉంటేనే ఈ దినాల్లో పరిశుద్ధంగా జీవించడానికి అవకాశం ఉంది. పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దినాల్లో శోధనలెక్కువున్నాయి, సమస్యలెక్కువున్నాయి. సోషల్ మీడియాతో వచ్చేటటువంటి సమస్యలు అనేకం. హ్మ్. కాబట్టి వీటన్నిటిని జయించాలంటే మనకు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. వీటన్నిటిలో గూడా మనం క్రమం తప్పకుండా పాలు పొందుతూ ఉంటే దేవుని దీవెనలు, దేవుని మాటలు మనకు అందించబడతా ఉంటాయి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మీ యొక్క శ్రేష్టమైనటువంటి నామానికి వందనాలు, స్తోత్రాలు. అబ్రాహాం ప్రభు మరి ఆ సొదొమ, గొమొర్రా పట్టణాన్ని గురించి మీ దగ్గర వాకప్ చేశాడు. నేను మరి ఎంతో మంది నీతిమంతులను ఉన్నారేమో అని అనుకున్నాడు కానీ, ఒక్కరు తప్ప ఎవ్వరు నీతిమంతులుగా మీకు కనబడలేదు. అందును బట్టి ఆ కుటుంబాన్ని మాత్రమే మీరు రక్షించారు. మరి అలాగున విశ్వాసులుగా మేము మీ సన్నిధిలో నీతిగాను, పరిశుద్ధంగాను జీవించడానికి కావాల్సినటువంటి కృపను, శక్తిని మాకు మీరు పరిశుద్ధాత్మ దేవ మరి మీరు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. మేము ప్రార్థనలోకి వెళ్తుంటుండగా మీరు మా మొరలను అంగీకరించమని సజీవుడైనటువంటి యేసు నామంలో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.